ట్రైన్ యాక్చువల్లీ 3:30కి వస్తా అని చెప్తున్నారు. యాక్చువల్లీ దాదాపుగా 7 hours ట్రైన్ లేట్గా ఉంది ఫ్రెండ్స్. మనం గుంటూరుకి అయితే వచ్చేసాము. గుంటూరు దగ్గర ఆగింది ట్రైన్, ఇంత లేట్గా వచ్చింది. అదేవిధంగా జిప్ లైన్ కూడా 300 to 400 రూపీస్ తీసుకుంటారు. అక్కడ కూడా ఇద్దరు ఒకేసారి చేస్తా అంటే కొంచెం ఇట్లా మీడియా ఉంటుంది. బోయింగ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకైతే బీచ్ దగ్గరికి వచ్చాం, ప్రత్యేకంగా వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినాక ఇది లైట్ హౌస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రతేజ. ఈరోజు ప్రత్యేక వీడియోతో మీ ముందుకు మరలే వచ్చా. యాక్చువల్లీ ఇప్పుడు మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి మనకి రాత్రి 3:30 పూణే భువనేశ్వర్ స్పెషల్ ట్రైన్ ఉన్నది. సో యాక్చువల్లీ మనం వెళ్తుంది ఏంటంటే గోపాల్పూర్, ఒడిశాలో ఉన్న గోపాల్పూర్. అంటే ఇది బరంపూర్లో దిగేసి అక్కడికి దాదాపు ఒక 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ఆ గోపాల్పూర్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అదేవిధంగా అక్కడ బీచ్ ఉంది చూడడానికి, పార్క్స్ ఉన్నాయి, అండ్ చాలా ఫుడ్ ఐటమ్స్ కానీ అండ్ అక్కడ కల్చర్ కానీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేసి మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, దాదాపుగా ఒక 40 minutes క్యాబ్లో జర్నీ చేసిన తర్వాత ఎట్టకేలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. యాక్చువల్ ట్రైన్ టైం అయితే చాలా టైం ఉంది ఇంకా. సో అన్నీ మనం కొంచెం బయటకు అలాగ వచ్చాము. ఆల్రెడీ తెలుగు వాళ్ళు అంతా కూడా స్టేషన్లో ఉన్నారు. ట్రైన్ యాక్చువల్లీ 3:30కి వస్తా అని చెప్తున్నారు. యాక్చువల్లీ దాదాపుగా 7 hours ట్రైన్ లేట్గా ఉంది ఫ్రెండ్స్. మనం గుంటూరుకి అయితే వచ్చేసాము. గుంటూరు దగ్గర ఆగింది ట్రైన్, ఇంత లేట్గా వచ్చింది. అయితే ట్రైన్లో అయితే ఒక వాటర్ బాటిల్ కూడా రాలేదు. దీంతో ఏం చేస్తామంటే ఇంకా గుంటూరు రావగానే మనం పరిగెట్టి వచ్చి చాలా బేరుగా ఉంది. ఒక వాటర్ బాటిల్ షాప్ ఉంది, అక్కడ వాటర్ ఉన్నారు. చాలా రద్దీగా ట్రైన్ ఎక్కడ వదిలేస్తే కొంచెం భయం అయితే ఉంటుంది. లగేజ్ ఆల్రెడీ మనం బొగిలో ఉంది కాబట్టి. అయితే అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ బీర్లోనే చాలా రద్దీగా ఉన్న సరే దాంట్లో మనం కూడా తోసుకొని పోయి ఒక బాటిల్ అయితే సాధించాము. కొంచెం సాటిస్ఫై, ఎందుకంటే మస్తు కూల్ వాటర్ చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. అంటే సో ఫ్రెండ్స్, ఎట్టకేళ్ళకైతే మనం బరంపూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. దాదాపుగా ఇప్పుడు టైం అవుతుంది, రాత్రి 3:30 అయిపోయింది. అంటే దాదాపుగా 15 గంటలు లేట్గా ట్రైన్ మనకి ఇక్కడికి తీసుకొచ్చింది. సో ఇప్పుడు వెంటనే మనం ఇంటికి వెళ్ళేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనం మార్నింగ్ మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్. జిప్ లైన్ ఇది మధ్యన చిన్నదంటే ఒక రివర్ లాగా ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా లైట్ లైన్ లెక్క. సో ఇది అవుతుంది జిప్ లైన్. ఇది ఇక్కడ వెళ్ళి అక్కడికి దాదాపుగా ఒక 500 meters ఉంటుంది ఈ జర్నీ. సో మధ్యన అవుతుంది ఒక రివర్ ఉంటుంది, నది ఉంటుంది, సముద్రానికి లింకప్ ఉంటుంది. సో చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీడియోలో చాలా వరకు నాయిస్ ఉండటంతో నేనైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్వింగ్ జిప్ అండ్ జిప్ లైన్. స్వింగ్ జిప్ అయితే సింగిల్ తీసుకుంటారు 300 రూపీస్ అలా తీసుకుంటారు. అదే ఇద్దరు ఒకసారి చేస్తే 500 రూపీస్ తీసుకుంటారు, అంటే కొంతవరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా జిప్ లైన్ కూడా 300 to 400 రూపీస్ తీసుకుంటారు. అక్కడ కూడా ఇద్దరు ఒకేసారి చేస్తా అంటే అక్కడ కూడా డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, అదైతే స్క్రీన్ తీసుకొని మనం బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా హైలో తీసుకెళ్తారు, అవన్నీ కూడా చేస్తారు. దాని తర్వాత ఇది అవుతుంది జిప్ లైన్. జిప్ లైన్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కాలనుకుంటున్నాం. ఆ స్వింగ్ జిప్ అవుతుంది ఒకరికైతే 250, ఇద్దరికైతే 400 తీసుకుంటారు. అదే జిప్ లైన్ అయితే ఒకరికి 300 రూపీస్ లెక్క తీసుకుంటారు. ఇద్దరికైతే కొంత డిస్కౌంట్ అంతా లభిస్తుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్, యాక్చువల్లీ దీనికి 300 తీసుకుంటారు. అదే ఇద్దరైతే కొంత డిస్కౌంట్ అనేది వస్తుంది కదా. అయితే ముందుగా మన సేఫ్టీ కోసం వాళ్ళు అన్ని కూడా మనకు పెడతారు ఇక్కడ. రెడీ అయిపోయి మొత్తానికి ఒక ఆర్మీ లాగా మొత్తం మేరకైతే తీసుకెళ్తున్నారు. ఈ మేరలో మొత్తం జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదవుతుంది జిప్ లైన్. అండ్ ఈ మేరకు ప్లేస్కి వచ్చిన తర్వాత మనం మ్యాక్సిమం అంటే గోపాలపురం అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నాను కదా. ఓకే, ఫ్రెండ్స్, జిప్ లైన్ ఎక్కడం నా లైఫ్లో మొదటిసారి కావడం విశేషం. జిప్ లైన్ ఎక్క ముందు కొద్దిపాటి భయం అయితే ఉండాలి, కానీ ఇలాంటి కొద్దిపాటి రిస్క్ లైఫ్లో లేకపోతే ఆ లైఫ్ టేస్ట్గా అనిపించదు. కానీ హార్ట్ పేషెంట్ మాత్రం ఇలాంటి రిస్క్ తీసుకున్న ముందు కొద్దిపాటి జాగ్రత్త పాటించాల్సిందే. పైకి తీసుకెళ్తున్నా, మళ్ళీ రిటర్న్ అటుపక్క పోవాలి కాబట్టి వెళ్తున్నా అటుపక్క కూడా. సో సియర్గా మనందరం ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా థ్రిల్లింగ్ అడ్వెంచర్ మీరు కూడా చూస్తే కొంచెం ఎంజాయ్ అయితే లైఫ్లో చేస్తారు. సియర్గా లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్ కూడా ఉండాలి కాబట్టి. యాక్చువల్లీ ఏమైందంటే జిప్ లైన్ ఏదైతే ఉంది కదా, అది చేసే ముందు కొంత వాళ్ళు ఫస్ట్ చెప్పారండి కెమెరా తీసుకొని వెళ్ళగలమా లేదా, కానీ కెమెరా ఉంది గింబల్ ఏదైతే ఉంది కెమెరా బాగా లాక్ చేస్తుందా లేదా అని అర్థం జరిగింది. అయితే మంది గింబల్ కొంచెం క్వాలిటీ గింబల్ చూసినట్టు మనం ట్రై చేస్తాము. సో పర్వాలేదు, లాక్ అయితే జాయిన్ అయ్యింది అని చెప్పడం జరిగింది. తీసుకెళ్తామని చెప్తే వాళ్ళకి పర్మిషన్ తీసుకెళ్ళడానికి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే గోపాలపురంకి అయితే వచ్చేసాం.
గోపాలపురం ప్రస్తుతానికి అయితే నేను ప్రెస్ అప్ అవ్వాలి ఈ రూమ్లోకి. ఇక్కడ వాతావరణం ఏంటంటే రాత్రి అనుకోని పరిస్థితులు మనమైతే 4:30కి ఇక్కడ దగ్గర జరిగింది. అయితే వచ్చే ముందు బరంపూర్ దాదాపుగా ఒక 10 to 20 కిలోమీటర్ ముందు చాలా భారీగా గాలి వాన వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మొత్తానికి నేను ఇది గోపాలపురం అనేది ఒడిశాలో ఉన్నది మొత్తం మీకు విజిట్ చేయిస్తాను. ఇక్కడ ఆహారం ఏంటి, ఇక్కడ కట్టుబాట్లు ఏంటి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఏ సమయంలో మీరు విజిట్ చేయగలరు, అండ్ గోపాలపూర్ దరిదాపుల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వివరంగా మొత్తం తెలియజేస్తాను. మ్యాక్సిమం అయితే నా లెవెల్కి, అంటే నా ఒక తక్కువ సమయంలో ఎంతవరకు నేను కవర్ చేస్తాను అంతవరకు కవర్ చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బయటకు వెళ్దాం. చెప్పాలంటే వేడైతే చాలా ఎక్కువగా ఉంది. అలా అని కాదు మరి తట్టుకోలేమని కాదు, తట్టుకోగలం, బట్ పర్వాలేదు. యాక్చువల్లీ ఈ యొక్క సీజన్ తోటి ఈ రెండు మిక్స్ ఉంటాయి ముఖ్యంగా సముద్రం దగ్గర అయితే. బట్ వేడి ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉక్కపోత ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టిఫిన్ కోసం వెళ్తున్నాము మన యొక్క రిలేటివ్ ఇంటికి. యాక్చువల్లీ మన రిలేటివ్ ఉండడం వల్ల మనం ఇక్కడికి వచ్చాము. సో ఎక్కడ మనం తిరగడానికి వెళ్తాము అన్నప్పుడు, అంటే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ దరిదాపు ప్రాంతాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో మన అకామిడేషన్ తీసుకుంటే బెస్ట్ నాకు తెలిసిన వరకు. సో అదే నేను ఇక్కడ చేస్తున్నా. సో యాక్చువల్లీ కొంత దూరం ఇల్లు. సో నేను అయితే 4:30కి అక్కడికి వచ్చాను కాబట్టి వాళ్ళు ఇక్కడ నన్ను దగ్గర పెట్టారు మంచి రూమ్ తీసుకొని. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తా. డెవలప్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది బప్తేర్ అంటే ఒక టూరిస్ట్ స్పాట్గా, హైలీ టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నారు. ఆ దగ్గర లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్కి అటుపక్క మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా. సో ఆ లైట్ హౌస్కి అటుపక్క మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం కోల్డ్ అయింది. సో ఎనీహౌ మనము అయితే ట్రై చేస్తాం మన లెవెల్ బెస్ట్. ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే సెటిల్ అవుతుందో అది కూడా నాకు తెలియదు. సో నడుస్తున్నా. సో ఫ్రెండ్స్, అయితే మనము దాదాపుగా దగ్గరే ఉన్నాము వాళ్ళ ఇంటికి, ఆ రిలేటివ్ ఇంటికి. ఆ స్ట్రైట్గా పోతే అక్కడ సముద్రం. మనకు తెలిసిందే కదా, ఈ సీ సైడ్లో ముఖ్యంగా బీచ్ దగ్గర చూస్తే మొత్తం చాలా అంటే కొంచెం ఇస్లామిక్ ఉంటుంది. చాలా మంది నాకు మిస్ అవుతుంటాను అది. ముందుకు ఎదురుగా చూడగలరు బీచ్. ఫ్రెండ్స్, మనమైతే బీచ్ దగ్గరికి వచ్చాం, ప్రత్యేకంగా వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినాక ఇది లైట్ హౌస్. లైట్ హౌస్ ఏం యూజ్ చేస్తాను ముఖ్యంగా టిప్స్ యొక్క పెద్ద పెద్ద టిప్లు వస్తాయి కదా విదేశాల్లో వెళ్ళి మనీ. ఇంకా కాస్ట్ హైలీ ఉండాలి. సో ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనం అయితే గోపాల్పూర్ బీచ్లో ఉన్నాం. చూడగలదు ఇంకా చాలా వేడిగా ఉంది. హ్యూమిడిటీ అయితే మస్తుగా ఉంది. రూమ్లో ఉండాలా. అయితే నైట్ చాలా లేట్ నైట్ అయిపోయిన పార్క్లో కాబట్టి మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మనకి ట్రైన్ ఉంది విశాఖపట్నంకి. విశాఖపట్నంలో ఒక 2-3 days ఇంగ్లీష్ లోకల్ తెలుసుకున్నాను.
ఉంటుంది, అక్కడ మనకు తెలిసిందే కాదు. ఇద్దరికి ఎప్పుడు కూడా అక్కడ బ్లాగింగ్ చేయలేదు, బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం అక్కడ కూడా చేస్తాను డిసైడ్ అయ్యా. ఎందుకంటే నాకు తెలిసినట్టుగా ఎక్స్ప్లోర్ చేశాను, చాలామంది వస్తారు లోకల్స్. సో వాళ్ళు తెలిసింది అది చూసిందే చెప్తారు, బట్ ఇంతవరకు మీకు తెలియని చాలా వరకు నేను చూపడతాను. అసలు ఇక్కడ అవుతుంది ఫ్రెండ్, నేను చెప్పానంటే 5:10కి ఇట్లా వెళ్తూ వచ్చేసింది, మార్నింగ్ అయిపోయింది. సో నైట్ కూడా కొంచెం ఏమంటారు 7 వరకు అయితే సన్ పోలేదు, చీకటి ఉంది. బాగుంది క్లైమేట్, ఇక్కడైతే వేడిగా ఉంది. మధ్యాహ్నం కూడా ఇంకా మంచి వేడి ఉంటుంది, అదే సాయంత్రం కూడా అట్లా ఉంటుంది. కంటిన్యూస్గా చాలా వేడి ఉంది చెప్పాలనుకుంటున్నట్లయితే. సమ్మర్లో అయితే సజెస్ట్ చేస్తానికి ఎవరు కూడా ఈ సీ సైడ్ ఏదైనా సిటీస్ కానీ ఏదైనా ఉంటే వెళ్ళడం ఇబ్బంది, వెళ్ళకపోవడమే మంచిది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఎందుకంటే సీ సైడ్లో ముఖ్యంగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది సాల్ట్ వాటర్ కాబట్టి ఆ ఎయిర్ అంతా కూడా ఈ దర్దాపు ప్రాంతాల్లో అవుతుంది. కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ మన బాడీ మీద ఏదైతే ఎండ తగులుతుందో దానికి సాల్ట్ వాటర్తో వచ్చిన ఎయిర్ దాన్ని తగ్గుతుంది. సో బాడీ బయట అక్కడ కనబడుతున్న మెట్లు ఏవైతే ఉన్నాయి కదా, సమ్ టైమ్స్ అంటే మన సైక్లోన్స్ ఎఫెక్ట్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇది అవుతుంది గోపాల్పూర్ కాలేజ్. అంటే ఈ గోపాల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక తల్లి లాంటిది ఈ కాలేజ్. ముఖ్యంగా చాలా ఫేమస్ కాలేజ్, దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ అనేక విధమైన మంచి మంచి వృత్తుల్లో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ ఎలవెలిపి ఈ కాలేజ్ కావడం విశేషం. మెట్రిక్ అయితే తాకేస్తారు, అప్పుడు మొత్తం ఏంటంటే రెడ్ అలర్ట్ ఇస్తారు ఊళ్ళోకి. అలర్ట్ చేస్తారు ఎవరు కూడా బీచ్కి వెళ్ళకండి, సేఫ్ ఇక్కడ టిఫాన్ సెంటర్ ఏదో ఉంటుంది బిల్డింగ్, ఆ బిల్డింగ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఇది ఫ్రెండ్స్ ఇలా చాలా దూరంలో ఉన్నది, గట్టి ఉంది కన్వర్ట్. అది కెమెరా కూడా అంత క్లీన్ చేయట్లేదు, అక్కడ ఉంది గట్టి. అది ఇక్కడ చాలా చిన్న వచ్చేసి అక్కడే డంపింగ్ లోడింగ్ అనేది చేస్తారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోసం. పోర్ట్ అంటే అది ఏ పోర్ట్ తెలియదు, విశాలి కావాలి విశాఖపట్నం కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీచ్ వ్యూ అయితే చూస్తాం, వెరీ నైస్. అదే గోపాలపురం దగ్గరలో మనకి చిలుక లేక్ కనబడుతుంది. ఈ చిలుక లేక్ అవుతుంది చాలా అద్భుతమైనది, దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ వరకు అయితే మనం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మనకు అది ఆనుకుని ఉంటుంది, మనకు సపోర్ట్గా ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే గోపాలపురం బీచ్లో కూర్చున్నప్పుడు మాత్రంగా ప్రత్యేక అనుభూతి అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ముఖ్యంగా బీచ్ యొక్క వాతావరణంలో కూర్చున్నప్పుడు సముద్రంలో వచ్చే కిరీటాల యొక్క ఎయిర్, చల్లని గాలి చాలా మనకి మనసును అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం రప్పిస్తుంది. ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ, హైదరాబాద్ వెళ్ళి మరి బెంగాల్, కలకత్తా కానీ, కరపూర్ కానీ, ఒడిశా, భువనేశ్వర్ అండ్ రావులకేలా, ఇక్కడ రాయగడ, విశాఖపట్నం అండ్ డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ సిటీ ప్రజలైతే ఇక్కడ ప్రతి రోజు వస్తుంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ తినడానికి అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి. ముఖ్యంగా చేపల యొక్క వేపుడు, దాని తర్వాత పీతలు, దాని తర్వాత రొయ్యలు, ఇలా చాలా రకం ఉంటాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం అంటే ఇక్కడ లైవ్ ఫిష్ ముఖ్యంగా దొరుకుతాయి మనకి, ఎందుకంటే ఇక్కడే ఫిషింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ డైరెక్ట్గా వీళ్ళు కొనేసి ఇక్కడ పర్యాటకుల కోసం అయితే లైవ్ లోటి అమ్మడం జరుగుతుంది. దానికి ఫ్రెష్గా దాన్ని లైవ్ లోటి మన ఇద్దరికి దాన్ని కట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. రేట్స్ రీజనబుల్గా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.
టేస్ట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. చాలా మంచిగా నీట్గా ఇక్కడ ఫుడ్ అయితే రెడీ చేస్తారు. సో మనం అక్కడ సర్వీస్ ఆటో కూడా ఉంటుంది. సర్వీస్ ఆటో కోసం మాట్లాడి మనము ఏం చేయగలమంటే 50 రూపీస్ అలాగ ఉంటుంది సర్వీస్ ఆటో అయితే. బట్ సర్వీస్ ఆటో కోసం మ్యాక్సిమం అందరూ కూడా చాలా మంది తెలియదు, డాడీగా ఆటో బుక్ చేసుకుని వచ్చేస్తారు. సో మీరు కూడా సర్వీస్ ఆటో కోసం అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డైరెక్ట్ ఆటో అయితే మనకి 500 వరకు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇది అవుతుంది బీజు అడ్వెంచర్ పార్క్కి. లోపలికి వెళ్ళడానికి ఏంటంటే జస్ట్ 5 రూపాయలు టికెట్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇక్కడ లోకల్లో మనం చూసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి అయితే మంచిగా ఆడుకోవడానికి వాళ్ళ కోసం ఏర్పాట్లు చేస్తారు. బట్ అంటే 1-2 సార్లు అయితే అందరూ కూడా విజిట్ చేయొచ్చు. బట్ దానికన్నా ఎక్కువ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు, స్టేయింగ్ కోసం అయితే చాలా మంది ప్రాబ్లం అవుతారు. ఒకవేళ మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైటర్, బట్ మీరు అక్కడ ఉంటే అయితే మీకు చాలా అంటే లెస్ అమౌంట్ ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క ట్రావెల్ జర్నీ అయితే మిస్ అవుతుంది. అది వెళ్ళిపోయిన లైఫ్ ఓకే అంటే ఎవరు మీకు తెలియకంటూ ఉంటే ఓన్ ఫ్యామిలీ రిలేటివ్ అయినా సరే. సో కొంచెం మీకు అకామిడేషన్ జరుగుతుంది. అకామిడేషన్ ఏమంటే బాగా. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూసింది గోపాల్పూర్ యొక్క విశేషాలు, అక్కడ ఉన్న ఫుడ్ ఏంటి, అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ చూడడానికి ఏముంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మరి ఇంకొక కొత్త ప్రాంతం కలిసి అక్కడ విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు కీప్ అప్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.